అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తో మీ అందరి ముందుకైతే వచ్చేసానండి. ఇది వచ్చేసి పిల్లల హెల్త్ కి సంబంధించిన వీడియో అన్నమాట. పిల్లలకే కదా మాకు కాదు కదా అని స్కిప్ కొట్టేస్తే మాత్రం పొరపాటేనండి. ఈ హెల్త్ ప్రాబ్లం అనేది పెద్దవాళ్ళలో కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. నులి పురుగుల సమస్య అండి. మా పిల్లల విషయంలో నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది మీ దాకా తీసుకొస్తున్నాను అనమాట. అసలు ఏం జరిగింది అంటే 1 మంత్ బ్యాక్ మా చిన్న పాప ఒకరోజు మిడ్ నైట్ లేచి ఒక 2 గంటలు ఆ టైంలో లేచిందండి. అసలు ఆ రోజు పడుకోవడమే చాలా డిస్టర్బ్డ్ స్లీప్ గా పడుకునింది అనమాట. ఒకటే తన టాయిలెట్ ప్లేస్ లో ఒకటే నవ్వగా ఉందనేసి గీరుకుంటూ గీరుకుంటూ పడుకుంటూ ఉందండి. పాపకి ఇప్పుడు 3 ఇయర్స్ అండి. 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. 4 లోకి ఎంటర్ అయింది. అయినా కూడా స్టిల్ మేమైతే డైపర్స్ అదేవి యూజ్ చేస్తున్నాము. అలా గీరుకుంటూనే ఉంది. మధ్యలో లేపుతా ఉంది. అమ్మ నవ్వబెడుతుంది అనేసి. నేనేమనుకున్నానంటే డైపర్ ర్యాష్ ఏమో అనుకున్నాను. 2 గంటలు ఆ టైంలో అంటే మంచి నిద్ర టైం కదండి. నేను అంత పట్టించుకోలేదు అనమాట. ఇంకా 2-3 టైమ్స్ లేపింది. లేపిన తర్వాత డైపర్ తీసేసి పడుకోబెట్టాను. అయినా కూడా మళ్ళీ ఒక 10 నిమిషాలు కూడా పడుకోవట్లేదు అనమాట కంప్లీట్ గా. మళ్ళీ 10 నిమిషాలకే లేపింది. మళ్ళీ నవ్వబెడుతుంది అని చెప్తానే ఉందన్నమాట. సరే ఏమైంది చూద్దాము అనేసి నేను చెక్ చేశానండి. చెక్ చేస్తే బియ్యం గింజంత సైజ్ లో తెల్లటి పురుగులు 2 కనిపించాయండి. నాకు తిరుగుతున్నట్లు కనిపించాయి. నేనైతే షాక్ అయిపోయాను. అసలు భయపడిపోయాను. అంటే నాకు 2 పిల్లలు కదండి. నేను సువీక్ష విషయంలో ఇలాంటివి ఎప్పుడు మేము చూసింది లేదు, ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అనమాట. సడన్ గా ఇలా చూసేసరికి నేనైతే చాలా భయపడిపోయాను. మీ అందరికి ఇంకొక విషయం కూడా తెలుసు. పాప డే కేర్ కూడా పోతుంది కాబట్టి డే కేర్ లో కూడా వేసాము. అక్కడ ఏమన్నా జరిగిందా ఏంటి అనేసి నేనైతే చాలా భయపడిపోయాను. ఇంకా వెంటనే మళ్ళీ అవి వైప్స్ తీసుకొని క్లీన్ చేసి అవన్నీ చేసి పడుకోబెట్టామండి. ఆ టైంలో ఎందుకు చెప్పాలి మా వారికి అనేసి పొద్దున లేచిన వెంటనే మా ఆయనకైతే చెప్పాను అనమాట. ఇలా ఇలా జరిగింది అంటే ఇంకా మా వారు కూడా ఫుల్ భయపడిపోయి ఆ రోజు పొద్దున్నే మేమైతే పీడియాట్రిక్ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని అయితే వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ మా పాపని చెకప్ చేసి పాపకైతే వామ్స్ ఇన్ఫెక్షన్ అయింది అని అయితే చెప్పారు. వామ్స్ ఇన్ఫెక్షన్ అంటే పాపకి నులు పురుగులు ఉన్నాయి అని అయితే మాకు చెప్పారండి. దానికి తగిన కొన్ని మందులు అయితే రాసిచ్చారు. మేము అవి కంటిన్యూగా వాడాము. పాపకైతే ఇప్పుడు ఎలాంటి నులు పురుగుల ఇన్ఫెక్షన్ గానీ ఎలాంటి ప్రాబ్లం లేదండి. పాప ఇప్పుడు చాలా హెల్దీగానే ఉంది. సో మేము పాపని చెకప్ కి తీసుకెళ్లిన ఆ టైంలో డాక్టర్ మాకు చెప్పిన కొన్ని విషయాలు అంటే ఈ నులు పురుగులు అనేవి పిల్లల శరీరంలోకి ఎలా వస్తాయి, శరీరంలోకి వచ్చిన తర్వాత వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ఇవి వచ్చిన తర్వాత మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అలాగే అసలు ఈ నులు పురుగుల ఇన్ఫెక్షన్, ఈ వామ్ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కొన్ని విషయాలు అయితే మాతో డాక్టర్ చెప్పారండి. సో అదే ఇన్ఫర్మేషన్ ని నేను మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను. అసలు ఇంతకీ ఈ నులు పురుగులు అనేవి పిల్లల శరీరంలోకి ఎలా వస్తాయి అంటే పిల్లలు మనం ఒక పని చేసుకొని వచ్చేలోపే వెళ్ళి మట్టిలో ఆడుకుంటూ ఉంటారండి. ఇలా మట్టిలో ఆడుకోవడం, ఇసుకలో ఆడుకోవడం వల్ల పిల్లలకి ఈ నులి పురుగులు అనేవి వాళ్ళ గోళ్ల ద్వారా నోటిలోకి వచ్చి కడుపులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో పిల్లలకి మనం తరచూ హ్యాండ్ వాష్ చేయడం అనేది చాలా అవసరం అన్నమాట. అలాగే పిల్లలకి ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంట. అలాగే ఈగలు వాలిన ఆహారం కానీ ఈగలు వాలిన పండ్లను కానీ తినడం వల్ల కూడా పిల్లలకి వస్తాయంటండి. ఈ నులు పురుగులు అనేవి పిల్లల శరీరంలోకి వచ్చిన తర్వాత వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మెయిన్ గా వచ్చేసి చాలా సివియర్ అయిపోతున్నప్పుడు కడుపులో నొప్పి రావడం, కొంతమందికి వాంతులు, డయేరియా ఇలాంటి సిమ్టమ్స్ రావడం ఉంటాయి. ఇంకా ఏంటి అంటే పిల్లల ప్రైవేట్ పార్ట్స్ దగ్గర అంటే టాయిలెట్ పోయే దగ్గర చాలా ఇచ్చింగ్ గా ఉండడం, నవ్వబెట్టి పిల్లలు నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతారండి. ఇవి కేవలం ఆడపిల్లల్లోనే వస్తాయి అన్నట్టే కాదు, ఆడపిల్లలకి మగ పిల్లలకి ఇలా ఇద్దరికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయంట. ఇవి మన శరీరంలోనికి వచ్చిన తర్వాత గుడ్లు పెట్టుకుంటూ కొన్ని సంవత్సరాల వరకు అలాగే బతికి ఉంటాయంటండి. అలా గుడ్లు పెట్టుకుంటూ పెరిగి మన ఇంటెస్టైన్ ఉంటుంది కదండి, అంటే పెద్ద పేగు చిన్న పేగు వీటి ద్వారా పిల్లలు మోషన్ పోయే ఆ ఏరియా దాకా వచ్చి అప్పుడు పిల్లలకి ఇచ్చింగ్ అనేది రావడం, కొంతమంది పిల్లలు మోషన్ పోయినప్పుడు కూడా ఈ నులు పురుగులు అనేవి కనిపిస్తూ ఉంటాయంటండి. సో ఇలాంటి సిమ్టమ్స్ మాత్రం ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా వెంటనే డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వండి. 1-2 నులు పురుగులు చూసినా కూడా మామూలుగా మనకి మెడికల్ షాప్ లో దొరుకుతుందండి ఆల్బెండజోల్ అని. ఇది వచ్చేసి ఒక ఓటీసీ మెడిసిన్ అన్నమాట. ఈ ఆల్బెండజోల్ సిరప్ 10 ml వస్తుంది. అది వాడితే మాత్రం మనకి ఈ నులు పురుగుల సమస్యని చాలా వరకు తగ్గించుకోవచ్చు అన్నమాట.
ఒక్కసారి వాడినంత మాత్రాన నులిపురుగులు మొత్తం వెళ్ళిపోతాయి అనైతే కాదు. లేదు మీరు ఇంకొంచెం ఎక్కువ పిల్లల మోషన్ లో ఎక్కువ నులిపురుగులు చూసారు, లేదంటే పిల్లలు విపరీతంగా గీరుకుంటూ ఉన్నారు, లేదంటే మీ పిల్లలు అసలు అన్నం తినట్లేదు, బరువు తగ్గిపోతున్నారు, ఇలాంటి సివియర్ సిమ్టమ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు డాక్టర్ ని అయితే కన్సల్ట్ అవ్వండి. సో డాక్టర్ చెప్పిన మెడికేషన్స్ ని ఖచ్చితంగా రెగ్యులర్ గా వాడండి. అప్పుడే మీ పిల్లలు ఈ ప్రాబ్లమ్స్ నుంచి చాలా తొందరగా రికవర్ అయిపోతారు. అసలు ఈ నులిపురుగుల సమస్య అనేది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మెయిన్ వచ్చేసి పిల్లలకి చేతులు కడుక్కునే అలవాటుని ఖచ్చితంగా అలవాటు చేయాలండి. రెగ్యులర్ గా మనం ఉన్నా లేకున్నా వాళ్ళ స్కూల్లో అయినా కూడా ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అంటే టాయిలెట్ కి వెళ్ళొచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఫుడ్ తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనేది మనం వాళ్ళకి అలవాటు చేసేయాలన్నమాట. ఈ చేతులు కడుక్కోవడం వల్ల ఈ నులిపురుగుల సమస్యని చాలా వరకు నియంత్రించవచ్చు. అలాగే పిల్లల గోళ్ళు అనేవి చాలా చిన్నవిగా కట్ చేయండి. అప్పుడే వాళ్ళ గోళల్లోకి మట్టి పోకుండా ఉంటుంది. దాని ద్వారా నులిపురుగుల్ని చాలా వరకు నియంత్రించవచ్చండి. ఈ నులిపురుగుల సమస్య చాలా చిన్నదే కదా అని వదిలేస్తే మాత్రం ఇది లైఫ్ థ్రెటనింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. అందుకే ఇప్పుడు రీసెంట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో తరచుగా ఈ నులిపురుగుల మాత్రలు అయితే ఇస్తూ ఉన్నారు. సో మీ ప్రెమిసెస్ లో కనుక ఒకవేళ స్కూల్స్ లో ఇలాంటి టాబ్లెట్స్ ఇస్తున్నా కూడా మీ పిల్లలకి ఖచ్చితంగా ఇప్పించండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు అనమాట. దీనివల్ల మనకి ఆ నులిపురుగులు నియంత్రించబడతాయే తప్ప ఇంకా అంతకు మించిన సమస్యలు అయితే ఏమి రావండి. సో నేను ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే, మీ పిల్లల్లో ఈ నులిపురుగులకి సంబంధించిన లక్షణాలు ఉన్నా లేకున్నా కూడా అండి, ఫస్ట్ మీరైతే ఒక ఆల్బెండజోల్ 10 ml సిరప్ ని ఇప్పుడు వేసేయండి. అలాగే మంత్లీ వన్స్ ఒక 3 months ఎవ్రీ మంత్ ఇవ్వండి. ఈ నులిపురుగుల సిరప్ ఇవ్వడం వల్ల పిల్లలకి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావండి. అలాగే ఒక 3 months ఇచ్చిన తర్వాత ఎవ్రీ 3 months కి ఒకసారి గుర్తుగా పిల్లలకి ఆల్బెండజోల్ సిరప్ అయితే ఇవ్వండి. ఇదైతే నేను తరచుగా ఇలా అలవాటు చేసేసుకున్నానండి. నేనైతే మా పిల్లల్లో ఈ నులిపురుగుల లక్షణాలు ఉన్నా లేకున్నా నేను ప్రతి 3 months కి ఒకసారి మా పెద్ద పాపకి చిన్న పాపకి ఖచ్చితంగా ఇస్తాను. ఇది నేను ఒక్కదాన్నే ఇస్తుందే కాదండి, నేను చాలా మందిని నా ఫ్రెండ్స్ లో మా ఫ్యామిలీలో చాలా మందిని చూశాను. చాలా మంది ఈ ఆల్బెండజోల్ సిరప్ ని రెగ్యులర్ గా వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు. సో ఇదండి నులిపురుగులకి సంబంధించిన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.